హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి హైకోర్టు చూపిస్తానన్నమాట. గుంటూరు నుంచి మంగళగిరి నుంచి పెనుమాక మీదుగా వెళ్ళామన్నమాట. మన రాజధానిలో ఉన్న హైకోర్టు చూడటానికి. సెక్రటేరియట్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ చూడలేదు. మంగళగిరి నుంచి పెనుమాక అన్నమాట. ఒక గంట పట్టిందనమాట మాకు. 35 to 40 కిలోమీటర్స్ అనమాట గుంటూరు నుంచి. మనకి ఇది పెనుమాక, ఈ ఊరంతా పెనుమాక అనమాట. గుంటూరు నుంచి రాజధానికి ఒక 1 అవర్ పట్టింది. పెనుమాక గ్రామం అనమాట. ఇది పెనుమాక గ్రామం మీదుగా వెళ్ళామన్నమాట. సెక్రటేరియట్ లోపలికైతే ఎలో చేయలేదు, కానీ హైకోర్టును కూడా లోపలికి ఎలో చేయలేదు. సండే రోజు వెళ్ళాము. అసలు ఫుల్ ఎండగా ఉందన్నమాట. ఇంకా సమ్మర్ పోలేదనుకుంటా. జూలై నెల వచ్చినా సరే సమ్మర్ వాయించేస్తుంది గుంటూరు జిల్లాలో. చాలా చాలా దారుణంగా ఉంది. ఇదంతా మన రాజధాని అనేది మొత్తం అంతా పల్లెటూళ్ళ మీదుగా ఉందన్నమాట. మొత్తం మనకి ఇది లోపలికి, సెక్రటేరియట్ లోపలికి వెళ్తుంటే ఇట్లా పెద్ద పెద్ద చెట్లతోటి చాలా చాలా బాగుందండి. ఊరు మధ్యలో, అన్ని పల్లెటూళ్ళ మధ్యలోంచి అనమాట. ఇది వచ్చేసి మనకి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. అక్కడ ఒకటి సరిపోకపోతే ఇంకో బిల్డింగ్ కూడా కట్టారంట. ఇక్కడ మనకి టోల్ గేట్స్ దగ్గర ఉంటారు చూసారా, అట్లాగా బారీ గేట్స్ అవన్నీ పెట్టేసి ఉన్నాయి అన్నమాట. చూసారా, ఈ ఎండ చూసారా ఎట్లా ఉందో, మామూలుగా లేదు. సండే రోజు వెళ్ళాము, ఎవరు స్టాఫ్ ఏమీ లేదు, అందుకని మీకు ఖాళీగా కనిపిస్తుంది. అసలు ఎంత పెద్ద ప్లేసు, చాలా పెద్ద ప్లేసు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న మొక్కలతోటి మామూలుగా లేదు. ఎండ వాయించేస్తుంది, ఎక్కడ చూసినా చెట్లు. ఇట్లా మనకి ఇక్కడ టోల్ గేట్ లాగా ఉందన్నమాట. లోపలికి మామూలు రోజుల్లో అయితే ఎలో చేయరు, ఇప్పుడు సండే కాబట్టి వెళ్ళనిచ్చారు లోపలికి. అది కూడా బయట నుంచే చూసాము. చాలా మంది చుట్టుప్రక్కలకి వచ్చిన వాళ్ళు, విజయవాడ వచ్చి ఉండవల్లి ఈ ప్రాంతం చుట్టూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రాజధాని ప్లేస్ చూడడానికి వచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఇదివరకు లోపలికి ఎలో చేసేవారంటే ఇప్పుడు ఎలో చేయలేదు. బయట అసలు ఎన్ని అడుగులు ఉందో తెలియదు, కానీ జెండా ఎంత పెద్దది ఉందన్నమాట. గాలికి రెపరెపలాడుతూ ఉందన్నమాట. ఇది బయటికి మనం చూస్తున్నాం కదా, హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. బయటంతా పోలీసులు ఉన్నారు. వీడియో తీయనిచ్చారు, కానీ ఆ లోపలికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట మనకి. ఇదంతా మొత్తం రాజస్థాన్ మార్బుల్స్ అంటండి, వాడినవి, దీన్ని కట్టడానికి వాడినవి. మన 3 సింహాలు కనిపిస్తున్నాయి. అక్కడే లైవ్ టైం కూడా కనిపిస్తుంది. ఒక ఫోటో దిగాను అనమాట నేను జెండా దగ్గర నుంచొని, అంత కవర్ అయ్యేటట్టు. చాలా చాలా బాగుంది. హైకోర్టులో వర్క్ చేసే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. పార్కింగ్ ఉంది, క్యాంటీన్ ఉంది. అంటే ఆ లోపలికి ఒకసారి వెళ్ళిన తర్వాత బయటికి రావడం అంటే చాలా కష్టం అన్నమాట. కారో బైకో ఉంటే గానీ రాలేరు. ఇందులో వర్క్ చేసే వాళ్ళందరికి కూడా మళ్ళీ సపరేట్గా హౌసెస్ కట్టిస్తున్నారు. జడ్జీలకి, మన లాయర్స్కి, వాళ్ళందరికీ డూప్లెక్స్ హౌసెస్, ఇందులో ప్యూన్తో సహా మొత్తం అందరికీ హౌసెస్ కట్టిస్తున్నారు అనమాట. అవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూసాం దారిలో మేము. ఇది వచ్చేసి హైకోర్టు. మీకు ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను. ఈ లోపలికి కూడా కొంచెం సేపే తీసుకొని ఇచ్చారు. ఈ లోపలికి వెళ్ళనివ్వలేదు ఇంకనమాట. ఈ లోపల చూడండి అసలు ఎంత పెద్ద గార్డెన్ ఉందో. నైట్ టైం స్టాఫ్ ఉండరు, కానీ నైట్ టైం అసలు చాలా చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ చాలా నీట్ మెయింటెనెన్స్ అనమాట. ఇదిగోండి హైకోర్టు ఆవరణ చూడండి ఎట్లా ఉందో. మీకు చూస్తే అక్కడ ఒక పోలీసు వారు ఉన్నారు. ఇక్కడ దగ్గరికి చూపిస్తున్నాను చూడండి మిమ్మల్ని, మీకు అదనమాట. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు విజయవాడ సైడ్ వస్తే ఒకసారి రాజధాని, సెక్రటేరియట్, మన హైకోర్టు ఒకసారి చూసి వెళ్ళండి. చాలా చాలా బాగుంది. ఇన్ ఫ్యూచర్ అన్నీ కట్టిన తర్వాత మనం చూడగలమో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి మనల్ని లోపలికి ఎలో చేశారు. లేదా అక్కడ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉంటే రానిస్తారు, కానీ మామూలు రోజుల్లో రానివ్వరండి. అన్నీ ఎక్కడికక్కడ గేట్లు పెట్టేసి ఉన్నాయి అన్నమాట. సండే కాబట్టి ఇట్లా ఉంది. ఇది ఇక్కడ సరిపోవట్లేదని ఇంకో సెకండ్ బిల్డింగ్ కట్టారంట.
ఇది వచ్చేసి దానికి కొంచెం పక్కనే ఉన్న సెకండ్ బిల్డింగ్ అన్నమాట. బయట చూసారా ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందో, ఎంతమంది వర్క్ చేస్తారో ఇందులో. ఎంత పెద్ద జడ్జీలు, లాయర్స్ అందరూ ఉంటారు మామూలు రోజుల్లో అయితే. చూడండి అసలు ఎంత బాగుందో హైకోర్టు. కాకపోతే ఎండ కదా, వాచిపోయింది. మాకు ఒక గంట ఉండి అంతా చూసి వచ్చేసాము. సెక్రటేరియట్లోకి వెళ్ళాం కానీ దగ్గరికి వెళ్ళనివ్వలేదు, సచివాలయం లోపలికి అలౌ చేయలేదు. ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అన్నమాట, హైకోర్టు ముందు ఇదంతా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా, చూసారా హైకోర్టు? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది. మన జెండా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, మన ఫ్లాగ్. ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. బయట ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి, సండే కాబట్టి ఎవరు లేరు. చాలా బాగుంది. ఈ పక్కనే మనకి క్యాంటీన్ కూడా ఉందన్నమాట. కాకపోతే వాకింగ్ మాత్రం అయిపోతుంది అనమాట. ఆఫీస్లోంచి బయటికి రావాలంటే క్యాంటీన్ ఒక 1/2 కిలోమీటర్ అంతా ఉందన్నమాట. ఆ చివరి ఉంది. ఈ బారికేడ్స్ దాటి ఇంకా ముందుకెళ్తే అక్కడ ఉందన్నమాట క్యాంటీన్. మీరు రాజధానిలో హైకోర్టు చూసారా ఎప్పుడైనా? చూడకపోతే తప్పకుండా చూడండి. ఇదంతా వచ్చేసి చూడండి, పార్కింగే ఎంత ఉందో చూసారా అసలు. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. ఇది వచ్చేసి క్యాంటీన్ అన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అది క్యాంటీన్. నేను నడిచి వెళ్ళలేక ఎండగా ఉండి బాగా వెళ్ళలేదన్నమాట, ఇక్కడ నుంచే షూట్ చేసా. ఆ చివరి ఉంది క్యాంటీన్. హైకోర్టు ఎక్కడుంది, క్యాంటీన్ ఎక్కడుందో చూసారా? అన్నీ దొరుకుతాయంట క్యాంటీన్లో. సండే కాబట్టి ఏమీ లేవు. ఇదన్నమాట హైకోర్టు మీకు ఇవాళ చూపిస్తున్నాను. మీకు ఎట్లా అనిపించిందండి, బాగుందా? ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఎటువంటి కేసులు, పెండింగ్ కేసులు చిన్న చిన్న కోర్టుల్లో తేలకపోయినా హైకోర్టులో పిటిషన్ వేస్తే తప్పకుండా మనకి పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట. అందుకనే హైకోర్టు ఇంత ఇదిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఈజ్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. అందరికీ థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ చూస్తున్నందుకు, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.